ఎమోషనల్ ఉందండి. దాని సినిమా చూస్తే మాత్రం బయట ఏ ఒక్క రజాకార్ కదా అలాంటి మైండ్ ఉన్నోడు కూడా బతకలేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. పిల్లలకు ఖచ్చితంగా చరిత్రను చూపించండి. ఏదో సినిమా సండే అంటే ఏదో ఒక సినిమాకి ఏదో తీసుకెళ్ళాలి, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ లా చూడొద్దండి. సండే అంటే ఒక చరిత్రను తీసుకోండి. యాక్టింగ్ అంటే అసలు యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకోవద్దండి. వాళ్ళు అసలు యాక్టింగ్ లాగా లేదండి, రియాలిటీలోనే ఉన్నారు. అందరు కూడా రియాలిటీగా చేశారు. ఇంకోటి ఏంటంటే సినిమాలు కూడా ఈ రోజుల్లో చాలా రోజులు అవుతున్నాయి. అలాంటి సినిమాలు రాక ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. చరిత్రని ఖచ్చితంగా అందరూ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ప్రభుత్వం అంటే మోడీ గారు కానీ తర్వాత ఇప్పుడు అమిత్ షా గారు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నంత వరకు ఇంకా రజాకార్లు అనే వాళ్ళు పుట్టారు. రజాకార్ అనే ఆ మైండ్ సెట్ కానీ ఆలోచనలు కూడా రాకుండా చేస్తారండి. ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇప్పుడు తెలంగాణలో ఒకసారి గుర్తు చెప్పారు, రజాకార్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఒకసారి గుర్తు చెప్పారు. రేపు కూడా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ రానున్న ఎలక్షన్లో మీ ఓటుతో ఆ రజాకార్ మెంటాలిటీ కానీ లేదంటే రజాకార్ లాంటి ఏమైనా ఆకృత్యాలు చేసే వాళ్ళ నాయకులకు మాత్రం ఖచ్చితంగా మీ ఓటుతో గుర్తు చెప్పండి. ఇది ఖచ్చితంగా ఈ రజాకార్ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడండి. ఇంకోటి మన భారతదేశంలో మనం చూసా ఉన్నామండి, ఆగస్టు 15 వస్తే స్టేటస్లు పెట్టే రోజులు, రిపబ్లిక్ డే వస్తే స్టేటస్ పెట్టేదాకా మన భారతదేశంలో ఉన్నాము, మనకు ఒక దేశం ఉంది, మనకు ఒక దేశభక్తి అనేది కూడా ఆ రోజు చూపించే భక్తి కాదండి. భక్తి అంటే అది కాదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా, ఇలాంటి చూడాల్సిన సినిమాలు చూడాలి, ఎంకరేజ్ చేయాలి. ఒక సినిమాతో ఒక ప్రజల్ని మనం ఇంపాక్ట్ చేయొచ్చు అనే దాన్ని మాత్రం పర్ఫెక్ట్గా ఆ స్క్రీన్ని వాళ్ళు ఇచ్చిన 2 గంటల సినిమాని ఖచ్చితంగా వాళ్ళు నిర్వహించుకున్నారు. యాడ సత్యనారాయణ గారు కానీ తర్వాత గ్రేట్ అండి. వాళ్ళు నిజంగా గడిచిన చాలా ధైర్యం అండి. ఒక ప్రభుత్వాలు ఆ సినిమాని ఆపోజ్ చేసే పరిస్థితి అండి. ఎందుకు ఆపోజ్ చేయాల్సి వచ్చింది? ఆ రోజున్న ప్రభుత్వం తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఆపోజ్ చేయాల్సి వచ్చింది? కేటీఆర్ గారు 4 సార్లు బిల్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఎంత పద్ధతిగా ఇప్పుడు సినిమాలు అనేది సినిమా ప్రకారంగా చూడాలి. నీకు చరిత్ర నీకు వచ్చిన నష్టం ఏంది? అదేమన్నా బీజేపీ సినిమా నాకంటే బీజేపీ మైలు వచ్చే సినిమానా? ఆ రోజులు అడ్డం పెట్టి అలా ఆపగలిగిందా? ఏం ఆపిండు? ఏం ఆపలా. అంతకంతకు మెజార్ ఏమైనా మూలలో కూర్చున్నాడు, సినిమా రిలీజ్ అయింది, ఏమన్నా అయిందా? రేపు చూస్తారు, రేపు ఎంపీ ఎలక్షన్లో కూడా చూస్తారు బీజేపీ కథ ఏందో, బీజేపీ ఎట్లుండో పరిస్థితి. ఖచ్చితంగా ఈ సినిమా బీజేపీ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. రజాకారు వ్యవస్థ కానీ రజాకారు గురించి ఎవరైనా మాట్లాడాలా, లేదంటే రజాకారు ఆలోచన రజాకారు అనే పదం మాట్లాడాలని ఒక్కొక్కడికి ఉచ్చలు పడేటట్టు మాట్లాడతారండి. అంత పచ్చిగా మాట్లాడవచ్చు. భారతీయులు అంటే హిందూ మత కుల మతాలు అతీతంగా బతుకుతున్నామండి. అలాంటి దాంట్లో వ్యవస్థలో కొంతమంది నీచులు చేసే పనులకి భారతదేశ వ్యవస్థ కానీ లేదా హిందూ వ్యవస్థ కానీ ఇబ్బంది పడే పరిస్థితి అండి. హిందువులు అంటే ఒక హిందువులు అంటే ఒకప్పుడు మంది హిందుస్థాన్ దేశం అనేది మర్చిపోవద్దు. లేదు హిందువులు అంటే క్రిస్టియన్ ముస్లిమ్స్ వేరు చేసి మాట్లాడదు. అందరూ మన తమ్ముళ్ళే బతుకుతున్నాం. అలాంటప్పుడు వీడెవడో పక్క దేశంలో పుట్టిన నా కొడుకులాగా మాట్లాడుతున్నారు కొంతమంది. ఒక మతం కానీ ఇంకొకరు కానీ వీడెవడో పక్క దేశంలో పుట్టినా భారతదేశం జై భారత్ అని ఎందుకు వెళ్ళబోతున్నాడు? వందే మాత్రం అని ఎందుకు వెళ్ళబోతున్నాడు? రిపబ్లిక్ డేకి వస్తే లేదంటే ఆగస్ట్ 15 వస్తే లేదంటే ఇంకేదన్నా వస్తే దాన్ని సెలవు దినంగా పరిగణించుకొని ఈవెన్ ఓటు పర్సెంటేజ్ ఇంకా హైదరాబాద్ కానీ ఇంకా ఎలక్షన్స్లో ఓటు కూడా వేసుకోలేని పరిస్థితిలో దరిద్రంగా తయారైంది సమాజం. అలాంటి రోజుల్లో ఇలాంటి రజాకార్ సినిమా చూసేంత టైం కూడా జనాలకు ఉందా లేదని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. ఒకవేళ ఆగస్ట్ 15 కానీ జనవరి 26 కానీ రిపబ్లిక్ డే కానీ ఏదైనా కానీ అదొక సెలవు దినంగా పరిగణించవచ్చు. ఆ రోజు ఒక్కరోజన్న దేశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా సంవత్సరంలో 365 రోజుల్లో ఏదో ఒక 2 గంటల సేపు మన రజాకార్ లాంటి సినిమాలు చూసి చరిత్రను పిల్లలు మీరు గట్టా చెప్పలేరు, మీకు తెలియదు, సగం తెలుసు. మొత్తం పురుషులు రైతాలు ఉంది. ఖచ్చితంగా అందరూ చూడండి, పిల్లలకి నేర్పించండి. ప్రతిదీ కూడా ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే బానిస సంఖ్యలు పోతాయని చెప్పారు కదా మహానుభావులు. అలాంటి మనం ఖచ్చితంగా పాటించాలి. ఖచ్చితంగా నెహ్రూ గారు చేసిన కానీ లేదంటే వాళ్ళు చేసిన ఆకృతాలు మొత్తం చూడాలి. ఖచ్చితంగా పిల్లలకి అర్థం కావాలండి. ఫస్ట్ రేటింగ్ ఎంత ఇస్తాం? రేటింగ్ 5. అసలు మన రేటింగ్ ఇవ్వకూడదండి. సినిమా కాదు, చరిత్ర అండి. సినిమా కదా చూడొద్దు, చరిత్ర చూడండి. దానికి రేటింగ్లే ఉండవు. మన రేటింగ్ అంత రాసుకోవాలంటే అంత రాసుకోవచ్చు, దానికి సంబంధం లేదు. డైరెక్షన్ పరంగా స్క్రీన్ ప్లే పరంగా 24 క్రాఫ్ట్స్ అయితే న్యాయం చేశారండి. ఇప్పుడు అనసూయ గారు ఇంద్రజ గారు కానీ వాళ్ళైతే వాళ్ళ రూల్ ఏంటండి. అనసూయ గారి గురించి మనం చెప్పాల్సి ఉండేది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా కళ్ళం బట్టి నీళ్ళు పెట్టుకుందండి. అంటే ఎంత ఇంపాక్ట్ పడి ఉంటుంది వాళ్ళ సంథింగ్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరో సర్పంచ్ ఏదో ఉన్నారని అప్పుడు చెప్పింది కదా. అలాంటి సిచ్యువేషన్స్లో రజాకాలు చేసిన పనులు మనం కళ్ళమ్మటి చూడండి. ఎవరైనా మీడియా వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చూడాలండి. ఒక్కసారి చూస్తే కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతాయి. చిన్న పిల్లలు లేదు, పెద్ద ఆడ లేదు, మగ లేదు, ముసలోళ్ళు లేదు, బ్రాహ్మిన్స్ అని ఊళ్ళలో ఎవరైతే జనాలకు కొంచెం మెసేజ్ ఇస్తారో వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు. అలాంటివి ఖచ్చితంగా మనం మానుకోవాలి. ఖచ్చితంగా రజాకార్ సినిమా చూడాలండి.